దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. ఇక్కడ మనము ఎవరి సిలువని వాళ్ళమే మోయాల్సినటువంటి పరిస్థితి. కానీ సిలువ మోయటం అంటే సిలువని మెడల్లో వేసుకొని తిరగటము, అలాగే బైకుల పైన కార్ల పైన సిలువ స్టిక్కర్స్ వేసుకొని అంటించుకోవటం ఇది కాదండి. ఎవరి సిలువ వాళ్ళు మోయాలంటే మనం పడాల్సిన కష్టాలు మనమే పడాలి. మనకు వచ్చినటువంటి బాధలు సమస్యలు మనమే మోసుకుంటూ వెళ్ళాలి. అయితే మనం పక్కన వాళ్ళని చూసి చాలాసార్లు ఏమనుకుంటామంటే వాళ్ళకి ఇన్ని కష్టాలు లేవే, వాళ్ళకి అన్ని శోధనలు లేవే, వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని మనకున్న శోధనను బట్టి మనం అనుకుంటా ఉంటాం. కానీ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ వాళ్ళ జీవితంలో మనకంటే ఎక్కువ కష్టాలు ఉండవచ్చు. ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పటికీ వాళ్ళ జీవితంలో కూడా ఒకరోజు కష్టం అనేది వచ్చే ఉంటుంది, శ్రమ అనేది వచ్చే ఉంటుంది. మారిన సిలువ అనే ఒక పద్యం ఉంది. ఒక స్త్రీ తన సిలువను మోయలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్న వాళ్ళు మోస్తున్న సిలువలను చూసి నా సిలువ వాళ్ళందరి సిలువల కంటే బరువైనది అనుకుంది. తన సిలువకు బదులుగా వేరొకరి సిలువ తనకు వస్తే బాగుండుననుకుంటూ నిద్రపోయింది. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. చాలా రకాలైన సిలువలు ఒక చోట పడి ఉన్నాయి. ఆమె అక్కడికి చేరుకుంది. ఒక చిన్న బంగారు సిలువ వజ్రాలతో పొదిగి చూడముచ్చటగా కనిపించింది. దాన్నైతే ఇష్టంగా ధరించుకొని తిరగగలను అనుకుందామె. దాన్ని తీసుకోవడానికి వంగింది. ఆ బంగారము వజ్రాలు అందంగానే ఉన్నాయి, కానీ ఆ సిలువ ఆమె కదిలించలేనంత బరువుగా ఉంది. ఇక్కడ ఒక స్త్రీకి కళ్ళలో సిలువ వచ్చినాయి. అయితే ఒక సిలువ చూడటానికి చాలా అందంగా ఉంది, బంగారంతో వజ్రాలతో పొదిగుంది, ఈ సిలువ చాలా బాగుంది అనుకుంటూ ఉండగానే ఆ సిలువను పట్టుకోగానే అది కదిలించలేనంత బరువు ఉంది. అలానే ఆ ప్రక్కనే అందంగా చెక్కిన ఒక సిలువ కనిపించింది. దాని చుట్టూ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి. ఆమె అది బాగుందనుకుంది. అయితే ఆ పుష్పాల క్రింద ముళ్ళున్నాయి. అవి ఆమెకి చేతికి గుచ్చుకుంటున్నాయి. ఒక సిలువ చూస్తేనేమో బంగారంతో వజ్రాలతో పొదిగి అందంగా ఉంటే అది చూస్తేనేమో బరువుగా ఉంది. ఈ సిలువ చుట్టూ పూల తీగలు అందంగా అలంకరించి ఉంటే దీన్ని పట్టుకుంటేనేమో ఆ సిలువ క్రింద ముళ్ళన్నీ ఉన్నాయి, అవి గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళేసరికి వజ్రాలు పువ్వులు ఏమీ లేకుండా సాదాగా ఉన్న సిలువ ఒకటి కనిపించింది. దాని మీద కొన్ని ప్రేమ వాక్యాలు వ్రాసి ఉన్నాయి. ఆమె దాన్ని ఎత్తుకుంది. అది మిగతా వాటన్నిటికంటే తేలికగా మొయ్యటానికి సౌకర్యంగా ఉంది. పరలోకపు కాంతిలో దాన్ని పరిశీలించి చూస్తే అది తన పాత సిలువేనని ఆమెకు అర్థమైంది. తిరిగి ఆ సిలువ ఆమెకు దొరికింది. ఆమెకు అదే అన్నిటికంటే తేలికైన సరి అయిన సిలువ. ఆమెకి ఇవ్వబడిన ఆ సిలువే నేను మోసేటువంటి ఈ కష్టాలు ఇవే నాకు సంతోషంగా ఉన్నాయి. ఆమె మోసినటువంటి ఆ సిలువే ఆమెకి చాలా తేలిగ్గా ఉంది. మనం ఇతరుల బాధలను చూసి కష్టాలను చూసి మనకంటే చాలా తేలిగ్గా వాళ్ళు ఉన్నారని మనం అనుకుంటాం. కానీ మనకంటే వాళ్ళు ఎంత బరువు మోస్తున్నారో మనకి అర్థం కాదు. మనం ఏ సిలువను మోయగలమో దేవునికి తెలుసు. ఇతరులు మోసే సిలువలు ఎంత బరువైనవో మనకు తెలియదు. ధనవంతులైన వాళ్ళని చూసి మనం అసూయ పడతాము. వాళ్ళు మోసేది వజ్రాలు పొదిగిన బంగారు సిలువ. అది ఎంత బరువు ఉంటుందో మనకు తెలియదు. కొందరి జీవితాలు ఎంతో అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు పూలతో అలంకృతమైన ఆ సిలువను మోస్తున్నారు. మన సిలువ కంటే తేలిక అనుకున్న సిలువలన్నిటినీ మనం ఒకసారి మోసి చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు సరిగ్గా సరిపోయేది మన సిలువేనని. అవును, ఎదుటి వాళ్ళ జీవితాలను చూసి వాళ్ళ జీవితాలు చాలా సంతోషంగా ఉన్నాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అది మనం వాళ్ళ స్థానంలోనికి వెళ్ళి మనం అట్లాంటి బాధలను పడుతుంటే మనకు అర్థమవుతుంది. మనకు సరిగ్గా సరిపోయేది ఏంటంటే మన సిలువే మనకి సరిగ్గా సరిపోతుంది. నీ సిలువను చిరాకుతో పారేసుకుంటే దొరకదది మళ్ళీ ఈ లోకంలో. దేవుని కోసం ఇక్కడే మోయాలి దాన్ని అని నియమించాడు ఆయన. మరో లోకంలో ఆయనతో ఉంటాము, ఆయన్ను ప్రేమిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ తప్ప మరెక్కడా దక్కదు ఆయన కోసం శ్రమించే ధన్యత. ఈ లోకంలో తప్ప పరలోకంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కోసం కష్టాలు పడదామన్నా, ఆయన కోసం శ్రమలు పడదామన్నా మనకి దొరకదు. ఎందుకంటే దేవదూతలు మనుషులు వీళ్ళు దేవుని గురించి ఎలా ప్రకటిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే అటువంటి ఆ కార్యాన్ని తొంగి చూస్తున్నారు. దేవదూతలకు ఎంతో ఆశ్చర్యమైంది దేవుని గురించిన సువార్త ప్రకటించడం, దేవుని గురించిన కష్టాలు మానవులు ఏం చేస్తున్నారని వాళ్ళే తొంగి చూడాలని ఇంత ఆశపడుతూ ఉన్నారు.
మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇలాంటి కష్టాలు ఇవన్నీ మనకేమీ ఉండవు. నేను దేవుని కోసం శ్రమ పడాలి, కష్టపడేయాలి అనుకుంటే ఆ లోకంలో మనకి శ్రమ అనేది ఉండదు. 1-2 గంటలు శ్రమ పడలేవా, సమాప్తమైనదంటూ ఆయన పిలిస్తే నీలో రగులుకునేది నిరుత్సాహమే. విడుదల వచ్చినప్పుడు అంటావు కదా, నన్ను మరి కాస్తసేపు మోయనివ్వండి, నా దేవుని మహిమార్థం బాధలు పడనివ్వండి. ఇంత త్వరగా అయిపోయిందని దిగులు. దేవుడు నీలో నుంచి మహిమ పొందాలి. ఇంకా కొంతకాలం. ఈ మాటలను దేవుడు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో నాయనా ప్రభువా, వాటిని పెద్ద సమస్యల్లాగా, కొండల్లాగా చూస్తున్నాం. కానీ నాయనా ప్రభువా, మాకంటే ఇంకా ఎక్కువ శ్రమలు అనుభవించేవాళ్ళు, బాధలు పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. మాకు తెలిసి కొంతమంది తెలియక ఎంతోమంది ఇటువంటి సమస్యల్లో ఉండొచ్చు తండ్రి. నాయనా ప్రభువా, అయితే మిమ్మల్ని మాదిరిగా చేసుకొని నా తండ్రి నాయనా ప్రభువా, ప్రతి విషయంలోనూ నా తండ్రి నాయనా ప్రభా, మేము ముందు ఉండటానికి, మిమ్మల్ని పోలి మేము నడవటానికి మాకు శక్తినివ్వండి నాయన. అయ్యా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఈరోజంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. అలాగనే నా తండ్రి, సంతానం లేక నా తండ్రి ఎంతోమంది బాధపడుచున్నారయ్యా, అట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. సంతానం లేని వారికి నాయనా ప్రభా, సంతానంను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నాయనా ప్రభా, నీ కృపలో నాయనా ప్రభా వర్ధిల్లింపు చేయమని ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాల్లో సమాధానంను, శాంతిని మీరు అనుగ్రహించమని, నెమ్మదిని దయచేయమని నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి నాయన. కుటుంబ బరువు బాధ్యతలు ఎంతమంది మోస్తున్నారో నాయనా ప్రభా, అటు వారి యొక్క రెక్కల కష్టాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయనా ప్రభా. సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.